నెమరకొండ డిప్యూటీ ఎమ్మెల్యే ఉషాజీ చరణ్ గారు సత్యసాయి డిస్టిక్లోకి పోయి కలెక్టర్ గారితో మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఈరోజు ఆమెకి ఒకటే అడుగుతున్నాం. సర్పంచ్లు అంటే ఇంతకుముందు రాజుల్లా బతికేవాళ్ళు. సర్పంచ్ అంటే ప్రతి ఒక్కరికి గౌరవం ఉండేది. అదేవిధంగా ఈనాటికి చూస్తే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో సర్పంచ్ వ్యవస్థనే నిర్వీర్యం చేసిన వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి. అలాంటి రాజకీయ పార్టీలో ఉండి ఈరోజు ఆమె కళ్ళబొల్లి కబుర్లు చెప్పి నీతి వ్యాఖ్యలు చెప్తాను. ఎందుకంటే ఈరోజు సర్పంచులు నిధులు వాడుకొని సర్పంచులు డమ్మీ చేసిన ఘనత వైఎస్ ప్రభుత్వంది, జగన్మోహన్ రెడ్డి గారిది. అంతేకాదు మా నిధులన్నీ దొంగిలించి ఇతర పథకాలకు వాడుకొని ఆయన పబ్బం గడిపిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అలాంటి వ్యక్తి ఈరోజు మళ్ళా ఉషాజీ చరణ్ మేడం గారు వచ్చి నీతి వ్యాఖ్యలు చెప్పడం అంటే హాస్యాస్పదంగా ఉంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మా సవితమ్మ గారు ఎక్కడా కూడా సర్పంచులు కానీ ఎవరిని కూడా కండబా వేసుకో మీకు మా పార్టీలోకి వస్తే మేము నిధులు విడుదల చేస్తామని ఎక్కడా భయభ్రాంతులు చేయలేదు. ఎవరు వాళ్ళ సర్పంచులని అడగచ్చు. సర్పంచ్ డెవలప్మెంట్కి పంచాయతీల డెవలప్మెంట్కి మేము ఎప్పుడూ అడ్డుకోము. మా ప్రభుత్వం నిష్పక్షపాతంగా పనిచేస్తుంది. మా ప్రభుత్వంలో ఈరోజు సర్పంచులందరికీ నిధులు విడుదల చేశాం. మీరంతా బాగా డెవలప్ చేసి గ్రామాన్ని అభివృద్ధి పరచండి తప్ప మీరు కండవా చేసుకోండి, మా ప్రభుత్వం మా పార్టీలోకి రాండి అని ఎక్కడన్నా ఉషాజీ చరణ్ గారు నిరూపిస్తే దేనికైనా సిద్ధమే. ఒక్క సర్పంచ్ అయినా వచ్చి సర్పంచ్ అక్కడ ఉండే వాళ్ళంతా నాన్ సర్పంచ్లు అంతా ఉన్నారు. ఎవరు కానీ సర్పంచ్గా ఎవరు ఆమె దగ్గరికి వెళ్ళలేదు. ఆమె ఏదో అబద్ధాలు గడుపుకొని ఈరోజు ఏదో జిల్లా అధ్యక్ష పదవి వచ్చింది నేను కూడా ఉనికి కాపాడుకోవాలని పోయిందే తప్ప వేరే ఉద్దేశంతో ఆమె ప్రజలకు సేవ చేయాలని ఉద్దేశము, సర్పంచ్కి సేవ చేయాలని ఉద్దేశంతో ఆమె ఇప్పుడు పోలేదు. ఇంతకుముందు కూడా ఆమె కళ్యాణదుర్గంలో ఎమ్మెల్యేగా ఉంది. అక్కడ విచారిద్దాం సర్పంచ్లకి ఏం న్యాయం చేసిందో, ఈరోజు ఆమె ఏం న్యాయం చేస్తుందో మనం కూడా ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఉషాజీ చరణ్ గారు మన జిల్లా అధ్యక్షుడు అయిన తర్వాత మొట్టమొదటిసారిగా ఆమె ప్రెస్ మీట్ పెట్టింది. ఇదంతా రాంగ్ ఇన్ఫర్మేషను. మా సవితమ్మ గారికి అలాంటి ఉద్దేశం లేదు. ఎందుకంటే ఆమె గ్రామ అభివృద్ధి కావాలి, మన డెవలప్మెంట్ కావాలనేది మా చంద్రబాబు నాయుడు గారు, మా లోకేష్ గారు, మా పవన్ కళ్యాణ్ గారు అభివృద్ధి బాటలోనే ఉంటారు తప్ప వేరే ఉద్దేశం లేదు. సర్పంచులు కూడా వచ్చి మాట్లాడినారు. మాకు ఫండ్స్ వచ్చిన దానికి ధన్యవాదాలు తెలిపేకి వచ్చినారు తప్ప ఇంతకుముందు గ్రామ ప్రభుత్వంలో చాలా ఇబ్బంది పడినాము, మీరు వచ్చిన తర్వాత మాకు ఫండ్స్ రిలీజ్ అయినాయి, చాలా ధన్యవాదాలు తెలిపేకి వచ్చినారు తప్ప మేము వాళ్ళని పిలిపించింది లేదు. వాళ్ళంతా వాళ్ళు వచ్చి కృతజ్ఞత తెలిపి ఆమెను కూడా ఎమ్మెల్యేగా కలవడానికి, ఒక మంత్రిని కలవడానికి వచ్చారు తప్ప వేరే ఉద్దేశంతో వాళ్ళు రాలేదని తెలియజేస్తున్నాం.